హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ వీడియో అనమాట. డ్రెస్సింగ్ టేబుల్లో మనం ఏ థింగ్స్ అయినా సరే మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందనే అనిపిస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా ఉంది అన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ని మనం ఇలా చిన్నగా ఉన్నా సరే ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి, మళ్ళీ డోర్కి కూడా మనం ఇలా చైన్స్ అనేది హ్యాంగ్ చేసుకుంటే మనకి కొంచెం ప్లేస్ అనేది సెట్ అవుతుంది. తర్వాత బ్యాంగిల్స్ అయితే ఇలా సెట్ చేసుకున్నాము. కింద ఇలా మనం దేనికది సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ పక్కన దాంట్లో మనం డైలీ యూస్ చేసే ఉంటాయి కదా, ఆయిల్ కానీ పౌడర్ కానీ, పైన చిన్న చిన్న బొమ్మలు క్యూట్గా కనిపించడానికి కింద పౌడర్ కానీ ఆయిల్ కానీ ఇట్లాంటివి లోషన్స్, మనం డైలీ యూస్ చేసే థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ కుంకుమ, డైలీ మనం పెట్టుకునే కుంకుమ కానీ అండ్ బాడీ మాయిశ్చరైజర్స్ అట్లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత దీనికి కింద ఒక ర్యాక్ ఉంటుందన్నమాట. ఆ ర్యాక్లో ఇలా సపరేట్గా ఇలా మనం చిన్న చిన్న వస్తువులు, మనకి కలర్ స్టిక్కర్స్ కానీ చిన్న చిన్న క్లిప్స్ కానీ అట్లాంటివి ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ స్టిక్కర్స్ సపరేట్గా పెట్టుకోవచ్చు. అండ్ పక్కనే ఇది ఇంకొక ర్యాక్ అన్నమాట. ఇందులో మన కాస్మెటిక్స్ ఏవైనా ఇట్లా సంబంధించినవి అన్నీ ఇలా సపరేట్ బాక్సులలో కానీ ఇలా చిన్న స్టోరేజ్ కంటైనర్స్లో కానీ పెట్టుకుంటే చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది. మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ హడావిల్లో ఎలా పడితే అలా పడేయకుండా ఇలా సపరేట్గా ఉంటే మనకి ఈజీగా దొరుకుతాయి. సో ఇదే అండి డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్. సో నేనైతే ఈ వీడియోలో డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.